ఎస్పీ అజయ్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారంట. అదంతా నేను చూసుకుంటాను. బట్ మనకి ఇంకో సమస్య ఉంది. వాట్? మనల్ని మెల్విన్ తీసుకెళ్లిన ఆ కొండ మీద ఒక స్పెషాలిటీ ఉంది సార్. వన్స్ ఇన్ 3 months హెవీ ఫాగ్ అక్కడ ఫామ్ అయ్యి 21 రోజులు అలాగే ఉంటుంది. సో ఇంకా 12 రోజుల్లో అక్కడ ఫాగ్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మనం బాడీని క్లియర్ చేయలేం. హే, వెల్ ప్లేడ్ మ్యాన్. మీరు కూడా సార్. థ్యాంక్ యూ మ్యామ్. యా. సపోజ్ మెల్విన్ చెప్పిందంతా నిజమే అనుకుంటే డెడ్ బాడీ ఎక్కడ పాతి పెట్టాడో వాడికి గుర్తులేదు. అతనికి కొంచెం టైం ఇద్దాం. ఆ డెడ్ బాడీ దొరికితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా. ఒకవేళ అది అబద్ధమైతే మనం మన అప్రోచ్ని మార్చుకోవాలి. హౌ అబౌట్ సైకిక్ లివర్? ఇంట్రాగేషన్లో సస్పెక్ట్ కి తెలియకుండా మనం యూజ్ చేసే మెథడ్ అదే. తను చెప్పే అబద్ధాలన్నీ మనం నమ్ముతున్నామని ఆయన నమ్మాలంతే. ఎస్, దానికి మనం ఇంకా అతనికి దగ్గరవ్వాలి. తనంతట తనే మనకు ఆ స్పాట్ ఎక్కడుందో చెప్పాలి. ఇదంతా ఈ ఇంట్రాగేషన్ రూమ్ లో సెట్ అవ్వదు. బట్ వేర్? నిన్న అక్కడికి వచ్చే వరకు అన్నీ బాగా గుర్తున్నాయి సార్. కానీ అది అక్కడంతమందిని చూడగానే నేను అన్నీ మర్చిపోయాను సార్. అంతే. ఇట్స్ ఓకే మెల్విన్, మాకు అర్థమైంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించు. ఆ రోజు రాత్రి అక్కడ చూసిన బోర్డు కానీ ల్యాండ్ మార్క్ కానీ ఏదైనా గుర్తుంటే చెప్పండి. మెల్విన్, నువ్వు మాకేదైతే చెప్పావో మళ్ళీ అదే నీకు చెప్తున్నాను. నీ కార్ అక్కడికి రీచ్ అయింది నైట్ 1:30కి, రైట్? అక్కడి నుంచి నువ్వు 300 మీటర్స్ బాడీని అక్కడికి తీసుకొచ్చావు. గుణపం కోసం మళ్ళీ కార్ దగ్గరకొచ్చావు. నువ్వదే గుణపంతో గ్రౌండ్లో 6 అడుగుల లోతు తవ్వావు. సార్, ఒక విషయం. ఈ బాడీని పూర్తి చేసిన తర్వాత నడుచుకుంటూ వస్తుంటే వాటర్ ఫోర్స్గా వస్తుంది సార్. అంటే అది పైప్ లైన్ నుంచి వస్తున్నట్టుగా వచ్చింది. రాజీవ్. ఎస్ మ్యామ్. కాంటాక్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ ఏరియాలో కనుక అలాంటి ప్లేస్ ఉందని వాళ్ళు చెప్తే మీరు వెంటనే ఆ ఏరియాని సెర్చ్ చేయండి. ఓకే మ్యామ్. ఓకే. హలో. ఓకే. మెల్విన్ చెప్పిన ఏరియాలో అలాంటి పైప్ లైన్స్ ఎక్కడా లేవట. కానీ బాలా, అతనికి కొంచెం టైం ఇద్దాం, ఆలోచించుకోనివ్వు. రాజీవ్, టేక్ హిమ్. ఎస్ సార్. కానీ పెడితే మాత్రం ఏం లాభం ఉంటుందిలే. ఏమన్నావు? నేనేమనలేదు మేడం. వాట్ ఎవర్ హ్యాపెన్ జస్ట్ ఫర్గెట్ ఇట్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? సార్, మనకింకా 6 రోజులే టైం ఉంది. ఒకవేళ అక్కడ ఫాగ్ స్టార్ట్ అయితే పరిస్థితి చేదాటిపోతుంది. 6 రోజుల్లోపు స్పాట్ ఎక్కడనేది అతనితో మీరు చెప్పించాలి. బట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది సార్. డిస్ట్రిక్ట్ జైలు కరుడు కట్టిన క్రిమినల్స్కి, పొలిటికల్ రౌడీలకు అడ్డా. అక్కడ ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి చోట మెల్విన్ ఉంటే అతను సేఫ్గా ఉంటాడన్న నమ్మకం నాకు లేదు. మెల్విన్కి ఏమైనా అయితే మన కేసు డిస్టర్బ్ అవుతుంది. సో అతని సేఫ్టీ అనేది మనకు చాలా ముఖ్యం. ఇది ఒక హై ప్రొఫైల్ కేసు బాలా. జైల్ డిపార్ట్మెంట్ ఫుల్ సపోర్ట్ మీకుంటుంది. తనకున్న అన్ని సెక్యూరిటీ రీసోర్సెస్ నేను చూసుకుంటాను. ఓకే? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.